మావిగన్ 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 ఈ పేరు వినగానే మనము ఏ చైనాలోనో ఉత్తర కొరియాలోనో లేదంటే నోరు తిరగని ఆఫ్రికా దేశాల్లోనో ఉన్నామేమో అని అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఆల్టర్నేటివ్గా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రతిపాదించినటువంటి పేరు మావిగన్. ఇది ఆయన విచిత్రమైనటువంటి భాష్యం చెబుతూ, రాజధాని అంటే ఒక ఊరు పేరో ఒక ప్రాంతం పేరో ఉంటుంది, కానీ మొత్తం 4-5 ఊళ్ళు కలిపి ఇదే రాజధాని, దీనికి ఇలా పేరు పెట్టుకోవాలి అబ్రివేషన్ కింద అంటూ ఆయన ప్రతిపాదించడము, 5-6 సార్లు అదే ఉచ్చరించి ఈ పేరు చాలా అద్భుతమైనటువంటి కోణంలో మీడియా ముందు చెప్పడం అనేటటువంటి జరిగింది. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకుని లోక్సభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ బిల్లు ఆమోదిస్తుంటే, ఇక్కడ మాత్రము రాజధానికి సంబంధించి మరో ఆల్టర్నేటివ్ ఉంది, ప్లాన్ బి అంటూ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటూ తన ప్రతిపాదన ప్రవేశపెట్టి చెప్పారు మీడియాకి. అదే సందర్భంలో గతంలో తానే ఇచ్చినటువంటి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, కర్నూలు న్యాయ రాజధాని అని, అమరావతి శాసన రాజధాని అని, ఈ మూడింటిని తానే పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త పేరుని మావిగన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. మావిగన్ అంటే ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం చూస్తే మచిలీపట్నములో ఉండేటటువంటి మొదటి అక్షరాలు ఎంఏ, విజయవాడలో ఉండేటటువంటి మొదటి అక్షరాలు విఐ, ఇంకా గుంటూరులో ఉండేటటువంటి 3 అక్షరాలు GUN కలిపి మావిగన్ కింద పెట్టాలి అంటూ ఆయన ప్రతిపాదించి 110 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఈ ప్రాంతాన్ని నేషనల్ హైవే కలిపి ఉంది, మొత్తం చుట్టుపక్కలంతా రాజధానిగా చేయొచ్చు అంటూ తన ఆలోచనని పంచుకున్నారు. ఇది చాలా పరిహాసాస్పదమైనటువంటిది. అంటే తాను ఇచ్చినటువంటి మాట, గతంలో తాను అనుకున్నటువంటి దాని నుంచి పక్క నుంచి వచ్చేసారు. తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అమరావతిని పక్కన పెట్టేశారు. లోక్సభ చట్టబద్ధత కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి సరికొత్తమైనటువంటి వాదనని తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనలో ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే ఇంగ్లీషు తెలుగు సామెతలు కలగలిసి గుర్తుకొచ్చే పరిస్థితి. ఫూల్స్ ప్యారడైజు, డెవిల్స్ ప్యారడైజు అలా అంటూ ఉంటారు. అంతేకాకుండా పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి అనేటటువంటి సామెతలు ఉన్నాయి. ఊరంతా ఒకదారి అయితే ఉలిపిగట్టిది ఒకదారి అనేటటువంటిది. ఇలాగా లోక్సభలో 11 పార్టీలు ఈ చర్చలో 2 గంటల పాటు జరిగినటువంటి అమరావతి రాజధాని చర్చకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. 2 గంటల పాటు జరిగినటువంటి చర్చలో లోక్సభలో 11 పార్టీలు పాల్గొంటే 10 పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఆమోదం తెలుపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మాట్లాడితే, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజెంట్ ఫార్మాట్లో ఉన్నటువంటి బిల్లును తాము తిరస్కరిస్తున్నాము, తాము ఆమోదించట్లేదంటూ వాకౌట్ చేశారు. దానికి సహేతుకమైనటువంటి కారణాలు కానీ ఏమీ చెప్పలేదు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పరువు పార్లమెంట్లో పూర్తిగా పోయిందనే చెప్పాలి. ఒక కీలకమైనటువంటి అంశం కానీ, రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించినటువంటి అంశం కానీ పెద్దగా పార్లమెంట్లో చర్చకు వచ్చినా, లేదంటే ఇతరత్ర కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేయాల్సి వచ్చినా, రాజకీయ పార్టీలన్నీ కూడా తమ మధ్య ఉండేటటువంటి రాజకీయాలకు అతీతంగా ఆ రాష్ట్రానికి చెందిన పార్టీలన్నీ ఏకమై ముక్తకంఠంతో ఒకే వాదన వినిపిస్తాయి. ఉదాహరణకి తమిళనాడు చూస్తే, తమిళనాడులో రాజకీయాలు డిఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమంటుంది. కానీ కేంద్రంతో డీల్ చేయాల్సినటువంటి అంశాలు కానీ, హిందీకి సంబంధించిన విషయాలు కానీ, నీట్ లాంటి సబ్జెక్టులకు సంబంధించి కానీ, ఇతరత్ర ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశమన్నా ఈ పార్టీలన్నీ ఒకే మాట ఒకే బాటగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి. అంత మాత్రాన వాళ్ళ మధ్య ఉండే రాజకీయ వైరం అనేది చాలా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు నిర్ధారించి ఆంధ్రప్రదేశ్కి ఒక కేంద్రక స్థానంగా ఉండాల్సినటువంటి రాజధాని విషయంలోనే పక్కాగా, అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే మాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్న కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి వాకౌట్ చేయడము, తెలుగుదేశం పార్టీ ప్రెస్టీజియస్గా తీసుకుని దాన్ని ఆమోదింప చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒకసారి శాసనసభలో పెట్టి తీర్మానం చేసి చట్ట సవరణ చేసుకుంటున్నారు,
కానీ అదే శాసనసభలో పెట్టి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తీర్మానం చేసి చట్ట సవరణ చేసుకోలేమా అంటే అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించే ప్రసక్తి లేదు, తాము అధికారంలోకి వస్తే మళ్ళీ చట్ట సవరణ చేస్తామనే సంకేతాలని, సిగ్నల్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ కానీ లేదంటే ప్రజల్లో కానీ భరోసాని దెబ్బతీసేటటువంటి చర్యగానే చూడాల్సి ఉంటుంది. ఒక రాజధాని అనేటటువంటి దాని మీద ఒక నిర్ణయం జరిగింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, రాజధానిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో లోపాలు, లేదంటే అమరావతి రైతులకు ఇచ్చిన హామీలని ప్రభుత్వం అమలు చేయలేకపోవడము, ఖర్చు ఎక్కువ పెడుతుంటే కనుక ఖర్చును ఎలా సమగ్రంగా చేసుకోవాలి, అవినీతి ఎక్కువగా ఉంటే దాన్ని బయట పెట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం, ఇలాంటివి ఏమన్నా ప్రతిపక్షం పాత్ర పోషించవచ్చు. అసలు రాజధానినే కుదరదు అంటూ మూలాలనే దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేయడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దురదృష్టంగానే చెప్పాలి. అందులోనే 2015 తర్వాత అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినప్పుడు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధానికి తాను మద్దతు ప్రకటిస్తున్నాను, విస్తీర్ణం ఎక్కువ, కనీసం 30-40 వేల ఎకరాలను ఉండాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతి పట్ల పూర్తి నెగిటివ్ స్టాండ్ తీసుకుంటూ ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, తర్వాత 3 రాజధానులు అంటూ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ప్రధానమైనటువంటి రాజధాని విశాఖపట్నం ఉంటుందంటూ తానే బిల్లు ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే కనుక అమరావతికి చట్టబద్ధంగా లోక్సభలో ఆమోద ముద్ర వేయించుకుంటున్నటువంటి తరుణంలో అసలు విశాఖపట్నాన్ని వదిలేశారు, అమరావతిని వదిలేశారు, కర్నూలు అనేటటువంటి తన 3 రాజధానుల ప్రతిపాదన కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మావిగన్ అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి చేయాలి అంటూ ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పరస్పరం ఎంత తీవ్రమైనటువంటి అంటే స్వయం విధ్వంసకం. రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం అయినా పర్లేదు కానీ తమ మాట మాత్రమే నెగ్గాలనుకునేటటువంటి అధికార ప్రతిపక్షాల రాజకీయం స్పష్టంగా వెల్లడవుతుంది. అంత మాత్రాన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంతా పక్కాగానే చేస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్కి అవసరానికి మించినటువంటి స్థాయిలో భూ సమీకరణ చేయడం కావచ్చు, అక్కడ నిర్మాణాలకి సాధారణంగా హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో నిర్మించేటటువంటి వ్యయం కంటే ఎక్కువ, నిజానికి దాదాపు రెట్టింపు వ్యయంతో కట్టడాలకి ఎస్ఎఫ్టీకి కాంట్రాక్ట్లు ఇవ్వడము, పనులు మందకొడిగా సాగడము, వేల కోట్ల రూపాయలని ఆర్థిక సంస్థలను తీసుకొచ్చి డంప్ చేయడం, అంటే అవసరం ఎంత అనేది తెలియకుండా ఇవన్నీ చాలా లోపాలు, తప్పులు, లేదంటే కరప్షన్కి సంబంధించిన వ్యవహారాలు అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. కానీ అమరావతి అనేటటువంటి రాజధానికి నిర్మాణానికి ఇవన్నీ లోపాలని చర్చించుకోవచ్చు, కానీ అసలు రాజధానే వద్దు అనేటటువంటి ధోరణి మాత్రము రోజుకో కొత్త ప్రతిపాదన పెడితే అది ఖచ్చితంగా ఒక స్వయం విధ్వంసకంగా మారుతుందనే చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఒక కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే కుటుంబంలో పుట్టేటటువంటి మొదటి వ్యక్తికి కొన్ని ప్రయారిటీస్ తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు, ఎందుకంటే అతనికి సకల వైభోగాలు జరుగుతాయి. చివరిలో పుట్టే వ్యక్తికి ఆ వైభోగాలు దానికి సంబంధించి జరగకపోయినా ముద్దు ముచ్చట కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా జరిగేటటువంటి విషయాలు. అంటే ఎవరి అదృష్టం, ఆపర్చునిటీ, సందర్భాన్ని బట్టి వాళ్ళకి వస్తూ ఉండడం అనేది సహజమైనటువంటి సాధారణమైనటువంటి తీరు. అలాగే చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చాడు. ఆయన అమరావతి అని ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ సందర్భంగా ప్రతిపక్షం కూడా అమరావతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రతిపాదన చేశారు, అది బెడిసి కొట్టింది. తర్వాత మళ్ళీ ప్రజలే తిరస్కరించి ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, గత ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తున్నాడు. సో ఆయనకి రాజకీయంగా లభించినటువంటి అవకాశం ఇది. దానిని కేవలము పూర్తి స్థాయిలో పొలిటికల్ యాంగిల్లోనే చూసి ఆ పార్టీకి ఏదో అడ్వాంటేజ్ వస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని దెబ్బతీయడం చాలా నష్టదాయకమైనటువంటి విషయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్క సందర్భాల్లో అంటే దేశంలోని అంతర్జాతీయంగా జరిగేటటువంటి పరిణామాలను బట్టి కూడా రాజకీయాల యొక్క ప్రయోజనాలు అంటే ఆయా పార్టీల ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కో సందర్భంలో అంతర్జాతీయంగా పరిణామాలు బాగుండి అంతా సానుకూలంగా ఉన్నప్పుడు ఫీల్ గుడ్ అడ్వాంటేజ్ కనిపిస్తే కనుక అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మళ్ళీ ఎన్నికవుతూ ఉంటాయి. నిజానికి ఆ పార్టీలు ఏం చేసినా చేయకపోయినా మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉంటారు, ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ. ఒక్కోసారి వీళ్ళు ఎంత చక్కగా పనిచేసినప్పటికీ బయట ప్రపంచంలో పరిణామాలు బాగోక రేట్లు పెరిగినా ఇతరత్ర పెరిగినా ఆ ముఖ్యమంత్రి మీద, ఆ ప్రధానమంత్రి మీద ఎఫెక్ట్ పడి వీళ్ళు దిగిపోతూ ఉంటారు. ఇది ఆయా పరిణామాల ఆధారంగా సహజంగా జరిగేటటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అలాగే
ఈయన అధికారంలోకి వచ్చే టైంకి కొత్తగా రాష్ట్రం ఏర్పాటు కావడము, ఆ రాష్ట్రానికి రాజధాని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడడంతో చంద్రబాబుకి ఫస్ట్ ప్రయారిటీ అనేది లభించింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అవకాశం ఆయనకి దొరికింది. దానిని ప్రతిపక్షము ప్రధానంగా అక్కడ లోపాల విషయాన్ని ఎత్తి చూపడం ద్వారా కానీ ఇతరత్రా కానీ కంట్రోల్ చేయాలి తప్ప అయితే ఆంధ్రప్రదేశ్ అనే దానికి అసలు ఇదే రాజధానే కాదు అన్న కోణంలో చేస్తే కనుక మళ్ళీ ఈ పార్టీ పోయిన తర్వాత ఆ పార్టీ పోయిన తర్వాత ఇంకో పార్టీ ఎప్పటికప్పుడు చట్టాన్ని మార్చుకుంటూ మొత్తం అక్కడ పెట్టినటువంటి వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవడము, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గందరగోళం అయోమయం నెలకొనడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. మరో అంశం చూస్తే కనుక పార్లమెంట్లో ఈ చట్ట సవరణ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని చర్చించేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు కేంద్రంలో ఉండేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అనేక హామీలను అమలు చేయట్లేదు. ఈ సందర్భాన్ని వేదికగా చేసుకుని పార్లమెంట్లో రెండు సహకరించుకున్నటువంటి కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా దుయ్యబడుతూ అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఓకే, అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చట్టంలో ఇచ్చినటువంటి హామీల విషయం ఏంటి, ఆ విభజన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు, ఇప్పుడు కొత్తగా సవరణ చేస్తున్నారు అమరావతి అనేది రాజధానిగా ఉండాలని, కానీ అసలు చట్టంలో ఉన్నటువంటి విభజన హామీలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించడం ద్వారా ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉండేది. కానీ దానిని పూర్తిగా పక్కన పెట్టి ఆత్మహత్యా సదృశమైనటువంటి, అంటే సొంతంగా భస్మాసు రాష్ట్రంలాగా తల మీద తానే చేపెట్టుకున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూని పొలిటికలైజ్ చేయడం ద్వారా నష్టపోయినందనే చెప్పాల్సి ఉంటుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఈ సందర్భంగా విభజన చట్టంలో ఉండేటటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నారు, అది ఏమైందని ప్రశ్నించడం, అంటే రాజకీయ పార్టీలు చాలా అప్రమత్తంగా ఇటువంటి విషయాల్లో కూడా లేవనెత్తుతున్నాయి. వేరే రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అంటూ కేంద్రాన్ని నిలదీస్తే సొంత రాష్ట్రానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఆ ప్రశ్ననే పార్లమెంట్లో లోక్సభలో లేవనెత్తకపోవడం, ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో అంటే తమిళనాడు కావచ్చు, ఇటు చూస్తే కనుక తెలంగాణ కావచ్చు, బీజేపీ కావచ్చు, రాజకీయ పార్టీల పరంగా అన్ని పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, ఇవన్నీ కూడా ఈ బిల్లుని, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలనే బిల్లుని ఆమోదించడం అనేది చంద్రబాబు నాయుడికి ఒక రకంగా వ్యక్తిగతంగా విజయం కిందే మనం చెప్పాలి.